నా పేరు డాక్టర్ ఎండి సిరాజుల్ హక్. నేను రిటైర్డ్ ప్రొఫెసర్. తెలంగాణ సమస్య అంటే ఇప్పుడు మా జేఏసీ 4 మేజర్ డిమాండ్స్ తీసుకున్నది. ఫస్ట్ హెల్త్ కార్డు, సెకండ్ ఏమో పెండింగ్ ఐడిఏలు, మూడోదేమో పెండింగ్ బిల్స్. ఈ ప్రభుత్వం లేదు, వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంటుందంటే 5 రేవంత్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో ఏమన్నాడు, మేము రాగానే మీ డిఏలు ఇచ్చేస్తాం, మీరు ఎంప్లాయీస్ మాకు సహకారం ఇవ్వాలి, మేము సహకారం ఇచ్చిన తర్వాత మా ఓట్లతోని మీరు సహకరించాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము ఓట్లు వేసాం, మా పిలుపు మీద మా ఎంప్లాయీస్ మా పెన్షనర్స్ జేఏసీ గిట్ట మేము వాళ్ళకు సపోర్ట్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా ఒక డిఏ లేదు. 2 డిఏలు ఈయన గవర్నమెంట్, 3 డిఏలు, 5 డిఏలు పెండింగ్ ఉన్నది. పిఆర్సీ ఇంకొక నెల అయితే పిఆర్సీ ఏమో నెక్స్ట్ పిఆర్సీ గిట్ట డ్యూ ఉంటుంది. ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఇంకో పిఆర్సీ గిట్ట వస్తుంది. 2023 నుంచి మాకు పిఆర్సీ రావాలి. అక్కడ రిపోర్ట్ రెడీగా ఉంది, రిపోర్ట్ తెప్పించుకుంటే ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మాకు ఫిట్మెంట్ 51% ఉండాలి ఖచ్చితంగా. పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు గిట్ట ఇవ్వాలి. హెల్త్ కార్డు ఎన్నో మీటింగ్ చేశారు, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం, ఇప్పటిదాకా లేదు. అదొకటి. ఇంకోటి మా రిటైర్డ్ పెన్షనర్స్ దాచుకున్న జీపీఎఫ్ డబ్బు, ఎల్ఐసి డబ్బులు, మా డబ్బులు మాకు ఇయ్యడానికి ఏం బాధ సార్ మీకు? రేవంత్ రెడ్డి గారు మేము చేతులెత్తి మా పెన్షనర్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వెంటనే మా పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ విడుదల చేసి వాళ్ళ చావు బతుకు నుంచి బయట తీసుకురావాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. మీ పేరు ఏం పేరు? హనుమంతరెడ్డి సార్. సరే, నా పేరు బాలయ్య. ఇప్పుడు మాకు 2023 నుంచి పిఆర్సీ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలా. తర్వాత 5 డిఏలు ఉన్నాయి, 5 డిఏలు కూడా విడుదల చేయాలా. రెండోది ఏంటంటే హెల్త్ కార్డులు కూడా మన అసెంబ్లీలో కూడా జియో తీస్తాము, దానికి కండిషన్స్ గైడ్ లైన్స్ కండిషన్స్ అన్ని పెట్టి కూడా డిజిటల్ ఐడి కార్డ్స్ ఇస్తున్నారు. ఇంతవరకు దాకా దానికి ఇటువంటి అతి లేదు గతి లేదు. హెల్త్ కార్డులు పెన్షనర్స్ అంటే ఏదో ప్రాబ్లం తోటి, హెల్త్ ప్రాబ్లం తోటి వాళ్ళు సతమతం అవుతుంటారు. ఈ హెల్త్ కార్డు ఉంటేనంట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి పెండింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, రియంబర్స్మెంట్ బిల్స్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ బోర్డులో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఎంతోమంది కూడా హాస్పిటల్స్లో హెల్త్ కార్డు లేక అది ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏది హెల్త్ ట్రీట్మెంట్ కోసం, రకరకాల హార్ట్ కానీ కిడ్నీస్ కానీ రకరకాల డిసీజ్ తోటి. అవి కూడా మెడికల్ బోర్డులో చాలా లాంగ్ పెండింగ్ నుంచి కూడా బిల్స్ ఉన్నాయి. అది ఎంబడే బడ్జెట్ రిలీజ్ చేయాలి. రెండవది మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి పరిష్కారం ఏంటంటే దీనికి డిఏలకు కానీ పిఆర్సీకి కానీ ఒక బడ్జెట్ అనేది సపరేట్ పెట్టాలా. ఈ బడ్జెట్ లేకుండా ఉంటే బడ్జెట్ అంటే జనరల్ గా పెట్టేటాకల్లా బడ్జెట్ వచ్చింది ఉన్నది, మరి అది విడుదల చేయాలి కదా. ఇవన్నీ ధర్నాలు, ఇవన్నీ నిరసనలు కార్యక్రమాలు మాకు ఏం అవసరం లేదు. అందుకే దయచేసి సీఎం గారు మాకు ఇవన్నీ మా ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా విడుదల చేస్తే మేము సంతోషపడతాం, బాగుంటాం. మేము ఇప్పుడు 61 సంవత్సరము 66 సంవత్సరాలు ఉండి మేము ఈ నిరసనలు, ఈ ఎండలల్లా ఈ అవసరమా మాకు ఇదంతా తిరగడం చేయడం? ఆయన చూసుకునే బాధ్యత అంటే మీ గత ప్రభుత్వాలు ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఇట్లాంటి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లోనూ ఒక్కసారి చేయడం జరిగింది. తర్వాత ఈ తెలంగాణ కోసం కూడా మన రాష్ట్రం కోసం కూడా పోరాడినాం. మేము అందరం కూడా ఉద్యోగస్తులు ఉండి చాలా పోరాడి కొని తెచ్చుకున్నాం. తెలంగాణ బంగారు తెలంగాణ అని ఆయన చెప్పిపోయిండు. ఈయననేమో ఈ విధంగా నా తన బడ్జెట్ లేదు, ఈ బడ్జెట్ లేదు అనుకుంటూ పోతూ ఉంటుంటే ఎన్ని రోజులు ఈ పెండింగ్. 2024 మార్చి తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇంతవరకు ఒక నయా పైస లేదు, జీపీఎఫ్ లేదు, కమిటేషన్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు, ఏమి లేదు. మరి ఇవన్నీ విడుదల చేయాలి. దాచుకున్నటువంటి సొమ్ములు కదా ఇవి. మీరు ఏమైనా గొంతమ కోరికలు కోరుతున్నారు? మీ సొంత సొమ్మే? ఇదంతా సొంత సొమ్మే ఇవ్వడానికి వెనకబడిపోతున్నాడు ఆయన. ఏం చేయాలా? అంతే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ విడుదల చేస్తే ఎవరు కూడా వాళ్ళంతలో వాళ్ళు ఏదన్నా సెటిల్మెంట్ చేసుకుంటారు. మంచిగా ఉన్న రోజులన్నా లైఫ్ కొంచెం వాళ్ళ పైసలతోటి వాళ్ళన్నా ఇది చేసుకుంటారు. అట్లా ప్రభుత్వం దిగిరా సార్. మరి నెక్స్ట్ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, మేలో ఉన్నాయి, 2 తారీఖు ఉన్నాయి. ఇంకా ధర్నాలకు పోవాలా రకరకాల స్టేట్లో. ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే ఇది. ఇప్పుడు ఈ రోజు నిరసన ఇంకా చేస్తూ ఉంటుంటాం. గవర్నమెంట్ దృష్టికి పోవడానికి మేము
చాలా చాలా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఓకే. ఆ. సో ఇప్పటికి చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఒక సంకేతం ఏమైనా వచ్చిందా? ఏం సంకేతం లేదు, అదే చూస్తున్నాం, ఎదురు చూపులు అదే మాకు. సో మీరు కూడా కోర్టులు ఆశ్రయించవచ్చు కదా? పోయారు, మా వాళ్ళు పోయారు, కొంతమంది పోయారు. ఉమ్. కోర్టు వాళ్ళు పోతే కొంతమందికి ఒక సింగిల్ గా ఏదో 1% 2% విడుదల చేసిండు, ఉమ్. చేసినాం అన్నట్టుగా వదిలేసిండు. ఆ. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది ఇంకా ఓకే. అట్లా.